మావయ్య ఆ? ఏంటి మావయ్య, కాఫీ చల్లారిపోతుంది, అలా ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏంటి మావయ్య, ఏమైంది? ఏం లేదు బంగారి, ఊరికే అలా. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా. మా మావయ్య ఇలా గడ్డం మీద చేసుకుని కూర్చునుంటే వర్క్ చేసి నేనేం సాధించాలి చెప్పండి? ముందు ఫ్యామిలీ, ఆ తర్వాతే బిజినెస్. ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంటేనే బిజినెస్లో మనం గెలిచినా సంపాదించినా అది అనుభవించగలం. ఏంటి మావయ్య నవ్వుతున్నారు? చాలా కరెక్ట్గా మాట్లాడావు బంగారి. మీ చెల్లెలి పెంపకం కదా మావయ్య. నాకు తెలుసు, జాన్సమ్మ చెప్పగానే మీ మొహం అప్పుడే మారిపోయింది. ఏంటి విషయం నాకు చెప్పండి. బంగారి, నా కాలేజ్ అయిపోయిన దగ్గర నుంచే నేను అమ్మతో పాటు బిజినెస్లో ఉన్నాను. ఎప్పుడు అమ్మనే ముందు నిలబడి అన్నీ చేసేది, నేను పక్కనే ఉండేవాణ్ణి. నేను అమ్మకి పెద్దగా సపోర్ట్ చేసిందే లేదు. చాలా తప్పులు చేశాను. అమ్మ భయంకరంగా నన్ను తిట్టేది. నాకే లోపల నేను ఒక యూజ్లెస్, నేనేం చెయ్యలేను అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండిపోయేవాణ్ణి. ఏమంటున్నారు మావయ్య మీరు? అవును బంగారి, నిజం చెప్పడంలో తప్పే ఉంది. నేను బిజినెస్లో అమ్మ తర్వాత పొజిషన్కి అర్హత లేని వాళ్ళనే ఉండిపోయాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నాకు బిజినెస్లో ఏదైనా సాధించాలనుంది బంగారి. నాకు ఒక చిన్న అవకాశం దొరికినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ అమ్మకు నా మీద ఇంకా నమ్మకం రాలేదు బంగారి. అలాంటిదేం లేదు మావయ్య. మీ హెల్త్ గురించే అమ్మ రెస్ట్ తీసుకోమని చెప్పుంటారు. లేదు బంగారి, నాకు తెలుసు. అమ్మేదైనా పని అప్పగిస్తే ముందులాగా నేను ఎక్కడ పాడు చేస్తానో అనుకుంటోంది. పైగా నేను చూస్తున్నా కదా, మీ ఇద్దరికి అన్ని పనులు చెప్తోంది. కానీ అది తప్పు కాదు. నువ్వు నా కోడలు, తను నా కొడుకు. అమ్మ తర్వాత అన్ని బాధ్యతలు మీరు చూసుకోవడం అనేది నాకు సంతోషమే. అలా మాట్లాడకండి మావయ్య. మీరిలా మాట్లాడితే నా మనసుకి చాలా కష్టంగా ఉంది. చాచా, ఇందులో కష్టపెట్టడం ఏముందమ్మా? నేను ఇలా మాట్లాడేసరికి మీ ఇద్దరి మీద నాకు కోపం ఉందని మాత్రం అనుకోకండి. మామూలుగానే నాకు మీ ఇద్దరిని చూస్తుంటే సంతోషం, గర్వం. కానీ ఒకటి బంగారి, మీ ఇద్దరి మీద అమ్మ పెట్టుకున్న నమ్మకంలో ఒక పావు వంతైన అమ్మ నా మీద పెట్టాలని కోరుకుంటున్నా. ఆ ఆశ నెరవేరుతుందో లేదో నాకు తెలియదు. ఒక అమ్మకి కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ కంటే అమ్మ నమ్మకం సంపాదించుకుంటేనే కదా ఒక బిడ్డకి సంతోషం. అది నా జీవితంలో జరగడం లేదు కదా. అన్నీ ఉన్నా కూడా నేను ఒక అన్లకి అయ్యాను బంగారి. మేడం, వీరి దారేమైనా ఉందేమో అని ఆలోచిద్దాం మేడం. మీరేం టెన్షన్ పడకండి. జాన్సమ్మా, ఏమైందమ్మా? వాట్? రవి, ఏంటి నాన్న, ఏంటి సమస్య? నాన్న, మన క్లయింట్స్ లిస్ట్లోనే పెద్ద తలనొప్పి అంటే అది ఆ సింగే నాన్న. పేరుకు మాత్రమే హైఫై పర్సన్, కానీ లోకల్లో డేంజరస్ పర్సన్. ఏం చేసినా అతనికి తృప్తి అనేదే ఉండదు నాన్న. మరి అతని డీల్ క్యాన్సిల్ చేసేయచ్చు కదా. మావయ్య, అతను పెద్ద డీలర్. అతని డీల్ మనం క్యాన్సిల్ చేస్తే మనకి చాలా లాస్ వస్తుంది మావయ్య. ఆ తర్వాత అదే మార్కెట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మన కంపెనీ మీద నమ్మకమైపోతుంది. నాన్న, తనతో బిజినెస్ చేయలేము, వదిలేసి పోలేము. అదొకలాంటి పర్సన్ నాన్న అతను. జాన్సమ్మా, ఇప్పుడు అతనికి ఏంటంటే సమస్య? వాళ్ళకి వేరే డీల్ ఏదో కుదిరినట్టుంది, అందుకే రివర్స్లో మాట్లాడుతున్నారు. అంతే కదా జాన్సమ్మా, ఇది చాలా చిన్న ప్రాబ్లం. దీనికెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు?
ఇదిగో అలాంటి వాళ్ళందరినీ స్పెషల్గా డీల్ చేయడానికి ఫారెన్కి వెళ్ళి చదువుకుని వచ్చిన మీ మనవడు రవి సార్ ఉన్నారు కదా. సార్ని అతనికి అప్పగిస్తే స్మూత్గా తనను ఒక దారికి తీసుకొస్తారు. ఏంటి రవి సార్? అయ్యో నేనా? ఏయ్ బంగారి, ఏంటి నన్నెందుకు ఇరికించాలని చూస్తున్నావు? ఏంటి రవి సార్, మీరెంత ధైర్యమైన మనిషి. ఇదంతా మీకు అసలు మ్యాటర్ అయినా చెప్పండి. రంగంలోకి దూకి దుమ్ము దులపండి రవి సార్. వినోద్ సార్, మేడం. ఆ సింగ్తో సార్కి మీటింగ్ అరేంజ్ చేయండి. ఆ, ఏయ్ బంగారి గమ్మునుండవా? జాను, నాకే ఓపిక తక్కువ, అతనికి పొగరెక్కువ. అక్కడ నేనేదైనా అని దానికి బదులు అతను ఇంకేదో అని నా కోపం వచ్చేసి చేతికొచ్చేసి తీసేసి విరిచేశాననుకో, ఆ తర్వాత చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది. దీనంతటికీ కరెక్ట్ మనిషి ఇదిగో నిలబడిందే బంగారి. తనే బెస్ట్. ఎవరిని ఎలా మాట్లాడి లైన్లో పెట్టాలని తనకి సూపర్గా తెలుసు. నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయని వాళ్ళని కూడా మాట్లాడి లైన్లో పెడతావు కదా, అందుకే చెప్తున్నాను. ఇదంతా నీకు మామూలు విషయమే కదా. సో నువ్వు ఈజీగా పోయి మీటింగ్ క్లోజ్ చేసుకుని డీల్ ఓకే చేసుకుంటావు కదా. వినోద్, మీరేం చేస్తారంటే బంగారితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఆహా వినోద్ సార్, ఒక్క నిమిషం ఉండండి. జాన్సమ్మా, నేను వెళ్ళి ఆ సింగ్ని అసలు హ్యాండిల్ చేయలేను. నేనెంత ఓపిగ్గా మాట్లాడినా ఆయన నా మీద ఎగిరి పడతారు. జాన్సమ్మా, ఇది రవి సరే హ్యాండిల్ చేయడం కరెక్ట్ గా ఉంటుంది. మీరే హ్యాండిల్ చేయండి సార్. చెప్తున్నా జాను, వద్దు జాను, బంగారిని దీనికి కరెక్ట్. రవి సార్, మీరే సార్ కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. మీరే వెళ్ళండి. అయ్యయ్యో నా వల్ల కాదమ్మా, నువ్వే కరెక్ట్, దీనికి నువ్వే వెళ్ళాలి. నా వల్ల అవ్వదు రవి సార్. Please stop it. ఏంటి ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు? మీ ఇద్దరిలో ఆ సింగ్ని ఎవరు డీల్ చెయ్యాలనేది మీరే డిసైడ్ చేయాలి. ఈ సమస్యని పెద్దదవ్వనివ్వకూడదు. వెంటనే మాట్లాడి సాల్వ్ చేయండి. అమ్మా, నేను మాట్లాడతానమ్మా. లేదు జయరాం, తను ఒకలాగా ఏదో సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. అమ్మా, వాళ్ళు ఎలా అయినా ఉండని అమ్మా. తను మన డీలర్ కదమ్మా, మాట్లాడే కథ తీరాలి. నేను మాట్లాడతానమ్మా, నా వల్ల అవుతుంది. రవి కుదరదంటున్నాడు, బంగారి సెట్ అవ్వదంటోంది. ఈ ఒక్క ఛాన్స్. సరే, వినోద్, మేడం. జయరామ్కి సింగ్తో మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే మేడం.